తెలపాలి కమ్మని కబురే బంధమే అందమో విచింది ప్రేమ మందిరం సిరులోనికే పూల నందనం పిలిచింది ప్రేమ మందిరం. మంచి మార్పే. నేను ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూశాను. అందర్నీ కూడగట్టి మాలతికి వ్యతిరేకంగా రెచ్చగొట్టండి. మీడియా వాళ్ళందరినీ పిలిచి ఉన్న విషయాన్ని వివరంగా తెలపండి. మాలతి ఇంకా ఆశా భరద్వాజ్ ప్రభుత్వాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారని ప్రచారం చేయండి. పోరాటం ఎలా జరగాలంటే మాలతి రాజీనామా లేఖ కేంద్ర ప్రభుత్వానికి చేరాలి. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు డాడ్? మన పార్టీ అధ్యక్షులమ్మా. నేననుకున్నట్టు అన్ని పనులు జరిగితే మాలతి కథ ముగిసినట్టే. మాలతి కథ ముగిసిపోతే ఆశా కథ కూడా ముగిసినట్టే. ఎస్ డాడ్, నేను ఆ రోజు కోసమే ఎదురుచూస్తున్నాను. కానీ మాలతి రాష్ట్రాన్ని బాగా పరిపాలించిందని జనమందరూ తన్ని సపోర్ట్ చేస్తే? జనమా? అది ఈ రాష్ట్ర జనమా? వాళ్లే గనక అంత ప్రజ్ఞావంతులైతే మనలాంటి వాళ్ళు ఎలా రాజకీయ నాయకులుగా ఉంటారమ్మా? మంది ప్రజాప్రభుత్వం. అందులో ప్రజా అన్నది సైలెంట్. ప్రభువులదే ప్రభుత్వం నడుస్తుంది ఇక్కడ. ఇప్పుడు తాజ్మహల్కి ఒక నల్లని చుక్కపెట్టు. జనం ఏది చూస్తారు? తాజ్మహల్ని చూడరు, ఆ నల్లటి చుక్కనే చూస్తూ ఉంటారు. మాలతి విషయంలోని అలాగే జరుగుతుంది. ఈసారి మనమే గెలుస్తాం. ఆ మాలతీకి తన పాపులారిటీ మంచి పనులు కౌంట్ అవుతాయేమోనని అనుకున్నాను. థ్యాంక్ గాడ్ డాడ్, మీరు ప్రెస్ వాళ్ళని బాగా మెయింటైన్ చేశారు. ఇప్పుడు చూడండి తన గతి ఏమవుతుందనేది. ఇప్పుడు ఒంటరి. ఏంటలా నిలబడ్డారు? మాట్లాడండి. నేను వాళ్ళకి ఏం చెప్పమంటారు మేడం? చెప్పండి. నేను రాజీనామా ఇవ్వడానికి రెడీ అని. వాళ్ళకు కూడా అదేగా కావాల్సింది. అది కాదు మేడం. ప్లీజ్ మీరింకేం మాట్లాడకండి, వెళ్ళండి. ఆగండి. చూడండి, ఇప్పుడే ఎవరికి ఏవీ తెలియజేయకండి. సుశాంత్, మేడం ఇంట్లో లేరని చెప్పి పంపించేయండి. లేదు సుశాంత్, నేను ప్రజలకి సమాధానం చెప్పక తప్పదు. రాజీనామా ఒక్కటే సమాధానమా? నాకేనాడు అధికారం మీద వ్యామోహం లేదు. నాకు లేదు మాలు. అలాగని ఏ విషయంలోనూ మనం వెనకడుగు వేయకూడదు. నువ్విప్పుడు రాజీనామా ఇచ్చావంటే ప్రజల్లోకి తప్పుడు సమాచారం వెళ్తుంది. వాళ్లకు భయపడి ఇలాంటి నిర్ణయం తీసుకున్నావని మాట్లాడుకుంటారు తెలుసా? వద్దు మాలు, నువ్వు ధైర్యం తెచ్చుకో. నిర్ణయం ప్రజలకు వదిలే. అన్నయ్య రెడీనా? దేనికిరా? దేనికేంటి, ఇద్దరం కలిసి బయటకెళ్దాం, ఫుల్గా షాపింగ్ చేద్దాం. ఈరోజు వద్దు రాహుల్, నేను వేరే చోటికి వెళ్ళాలి. ఎక్కడికి? బుక్ షాప్కి. ఆధునిక వ్యవసాయానికి సంబంధించి ఒక కొత్త పుస్తకం వచ్చిందట. మోడర్న్ బుక్ స్టాల్లో దొరుకుతుందట. అది ఎక్కడుందిరా? హైదరాబాద్లో స్టాల్ పేరుతో ఎక్కడ వెతకలేమన్నయ్య. నువ్వు ఏరియా పేరు కూడా చెప్పాలి. అది నాకు తెలియదు రాహుల్, సానికని అడుగు. సానికానా? తనకి దీనికి ఏంటి సంబంధం? తనే నాకు చెప్పింది. ఆ స్టాల్లో వ్యవసాయానికి సంబంధించిన ఒక సపరేట్ క్యాబిన్ ఉందట. నీకు తెలియదంటే నేను సానికని అడిగి తెలుసుకుంటానులే. ఏంటన్నయ్యా ఇది? ప్రతిదానికి సానికా సానికా అంటున్నావు. ఇద్దరూ బాగా మాట్లాడుకుంటున్నట్టున్నారు. అప్పుడప్పుడు ఇంటికొస్తుంది, రావటం కుదరపోతే ఫోన్ అన్నా చేస్తుంది. నువ్వేంట్రా అలా అడుగుతున్నావు? నేను సానికతో మాట్లాడటం నీకు నచ్చలేదా ఏంటి? హే, అలా ఏం కాదు. ఓకే, క్యారీ ఆన్.
చోట్ల మీ గురించే చర్చించుకుంటున్నారు మాలతి గారు. జనానికి ఏదో ఒక విషయం కావాలి కదా చర్చించుకోవడానికి. మీరు రాజీనామా చేసి తీరాల్సిందేనని శివానంద్ ఒత్తిడి చేస్తున్నారు. దాని గురించి మీరు ఇంతవరకు ఏ సమాధానం ఇవ్వలేదేంటి మాలతి గారు? సమాధానం చెప్పాల్సిన అవసరం నాకేంటి? నేనేం తప్పు చేయలేదు కదా. తప్పు చేసిన వాళ్ళకే భయం ఉంటుంది. నిజమే, మీ మాట నేను అర్థం చేసుకోగలను. కానీ నేనొక పార్టీ సభ్యురాలుగా చెప్పేదేంటంటే, ధనంజయ్ విషయంలో మీరు తలదోర్చుకున్నా ఉంటే బాగుండేది మాలతి గారు. అంటే మీరు కూడా అందరిలానే మాట్లాడుతున్నారా? గౌరీ అన్న మాటలకి జనం స్పందించిన పరిణామాన్ని మనం అనగదొక్కటం కష్టం మాలతి గారు. మహిళల మీద దౌర్జన్యం జరిగిందని ఎవరు చెప్పినా చాలు, జనం నమ్మేస్తారు. నిజం కప్పిపుచ్చడానికి మీరు ధనంజయ్ని లాకప్లో వేయించారని జనం మాట్లాడుకుంటున్నారు. ధనంజయ్ని విడుదల చేయకూడదని మీరు పోలీసులకిచ్చిన సూచన వల్లే మీకు ఎదురుదెబ్బ తగిలింది. దీన్ని ఉపయోగించుకునే శివానంద్ మిమ్మల్ని రాజీనామా చేయమంటున్నాడు. నా రాజీనామా అడగడానికి శివానంద్ గారెవరు? ఆయన చరిత్ర మీకు తెలిసిందే కదా. అలాంటి వాళ్ళ ముందు నేను తలదించాను మేడం. శివానంద్ ముందు మీరు తలదించాల్సిన అవసరం లేదు మాలతి గారు. కానీ జనానికైనా సమాధానం చెప్పాలి కదా. మీరు చేసింది సరైందే అన్నది మీడియా ద్వారా అయినా చెప్పక తప్పదు కదండి. ఏది ఏవైనా ప్రజలకు వినవించుకోవాలి కదా. చెప్పాను కదా మేడం, నాకదంతా ఇష్టం లేదు అని. ఇది రాజకీయం మాలతి గారు. మీరు ఇష్టం లేదని చెప్పడం అది కరెక్ట్ అనిపించుకోదు. నాకు రాజకీయాల కన్నా సత్యం ముఖ్యం. నేను సత్యం తరఫునే నడుస్తాను. ఏదేవైనా కాని నేను రాజీ పడను. మామ్, నువ్వు తప్పు చేశావు. నా ఫ్రెండ్ ఎదురుగా నువ్వు నన్ను కొట్టుండకూడదు. ఇప్పుడు వాడు వెళ్ళి అందరి దగ్గర ఈ విషయం చెప్పుంటాడు. నా ఫ్రెండ్ సర్కిల్లో నాకెంత అవమానం జరుగుతుందో తెలుసా? నువ్వు చేసిన మాత్రం తప్పు కదా. నువ్వు వాళ్ళ ముందు మామ్ నాటకాలు ఆడుతుందని చెప్పావే, వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో చెప్పు. నిన్ను నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. అయ్యో, నాకు పిచ్చెక్కుతోంది. మామ్, ఇప్పుడైనా నిజం చెప్పు. భరద్వాజ్ ఫ్యామిలీని అవమానించాలన్నది నీ ఉద్దేశం కాదా ఏంటి? నా భర్తను లాకప్ లో వేయించిన వాళ్ళకి గుణపాఠం చెప్పడం ఒకటే నా ఉద్దేశం. నువ్వు ఇలా చేస్తే దాని నుంచి బయటకు వస్తాడా? వస్తారు, తప్పకుండా వస్తారు. చూడు, ఇప్పటికీ ఈ విషయం గురించి అన్ని చోట్ల చర్చ జరుగుతుంది. ఒక్క విషయం తెలుసుకో, జనం సింపతి ఎప్పటికైనా పేదవాళ్ళకే. రోడ్లో నిల్చున్న కార్ని సైకిల్ వచ్చి గుద్దిందంటే రోడ్లో నిల్చున్న జనం సైకిల్ వాడికే సపోర్ట్ చేస్తారు. గవర్నమెంట్ ఎప్పుడు జనాన్ని విరోధం చేసుకోదు. చూస్తూ ఉండు, ధనుంజయ్ని రిలీజ్ చేయాలన్న ఆర్డర్స్ తప్పకుండా వస్తుంది. అప్పుడు నేను పడ్డ శ్రమకి ప్రతిఫలం దక్కుతుంది. వికీ, ఒక సామెత తెలుసా? అంగట్లో అన్నున్నా అల్లు నోట్లో శని అంటారు. నా విషయంలో అది ఉల్టా. నోట్లో శని ప్రయోగిస్తే చేతిలో అన్నున్నట్టు. ఇప్పుడు నేను చేసింది అదే. చూసావా భువన్, గౌరీ ఏం చేసిందో? నీ పేరు మీదున్న ఆస్తిని తన పేరును రాయటానికి నువ్వు బయలుదేరావు. తను మారిందని పదే పదే నువ్వు చెప్పేవాడివే. కాని తను ఎన్నెన్ని మాటలందే. నేను తనని మన ఇంట్లో కట్టిపడేశానట. నా స్వార్థం కోసం తనని నేను ఉపయోగించుకున్నానట. ఆమె మాత్రం ఏం చేస్తారు? ఆపరా, ఇంకొక్క మాట కూడా తన తరపున మాట్లాడొద్దు. తన వల్ల ప్రెస్ వాళ్ళు నన్ను ఎలాంటి ప్రశ్నలు అడిగారు